for making our visuals look good. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. So, hello everyone. So, firstly, I want to thank my mom for నేను basically ఏం మాట్లాడను. సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ థ్యాంక్ యూ ఆల్ ది టైమ్. సో వితౌట్ యూ నేను ఈ మ్యూజిక్ డైరెక్షన్ స్టేజ్ నేను తీసుకునే ఇది రాదు నాకు. అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ. అది మనం ఎప్పుడు చెప్పుకోము కానీ బట్ యా, ఐ లవ్ యూ అమ్మ. అండ్ సార్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది support you are giving me to experiment through music and all, the support you have given me. And గౌతమ్ గారితో అయితే ఇట్స్ బీన్ లైక్ చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే ఒక ఈవెంట్లో అంటే నేను ఒక బ్యాండ్లో పర్ఫామ్ చేస్తుంటాను. సో ఒక ఈవెంట్లో ఐఎన్ గౌతమ్ గారు అట్లా మెట్ అయ్యాము ఆ ఈవెంట్లో. సో తిరిగి చూస్తే మళ్ళీ 1 year or 1.5 year తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ లాగా చూడంగానే వీఆర్ లైక్ సర్ప్రైజ్. అంటే లైక్ వరల్డ్ ఈజ్ సో షార్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ థింగ్. అండ్ నేను కొంచెం నర్వస్ అవుతున్నా ఏమన్నా. సో ఐ థ్యాంక్ బ్రహ్మానందం గారు ఆల్సో. అంటే సార్, నేను మా అన్న ఎప్పుడు వీ యూస్ టు షేర్ ఆల్ యువర్ స్టిక్కర్స్ ఇన్ వాట్సాప్ సార్. సో వన్ ఫైన్ డే వీఆర్ అంటే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైలెన్ ప్లే చేస్తున్నప్పుడు ఐ వాజ్ అంటే నేను చాలా రోజుల తర్వాత నేను బ్రహ్మానందం గారికి వైలెన్ ప్లే చేస్తున్నాను ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నాను. దెన్ వన్ ఫైన్ డే ఐ వాంట్ టు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది. దెన్ తర్వాత చూస్తే ఐ కాల్ ఇట్ యాజ్ యూనివర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ సార్. అండ్ ఏమైనా తప్పు మాట్లాడింది ఐఎమ్ సో సారీ. అండ్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ నిఖిల్. So thank you so much Nikhil for bringing me into this project. And I thank all my friends who supported me in this project. And yeah, hope you'll love this film on February 14th, seeing you guys there in the theaters. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ ఐశ్వర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.